ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఉదయంనే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా బెనిఫిట్ షోలకు ప్రభుత్వాలు అనుమతించినటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే కూడా షోలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కడపలో ఉన్నటువంటి ఒక థియేటర్లో వివాదం చెలరేగింది. కడపలో ఉన్నటువంటి రాజ్ థియేటర్లో చాలామంది యువకులు టిక్కెట్లు లేకుండా థియేటర్లోకి వెళ్ళటం జరిగింది. అడ్డుకుంటానికి ప్రయత్నించినటువంటి థియేటర్ సిబ్బందిని కొట్టడంతో వారు పోలీసులను కంప్లైంట్ చేయటం జరిగింది. పోలీసులు వచ్చి అక్కడ థియేటర్లో ఉన్నటువంటి యువకులు టికెట్ లేనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వారిని బయటికి పంపించడం జరిగింది. కొంతమంది యువకులు స్క్రీన్ ఎదుటి కూడా ఒకరినొకరు కొట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయటం, వీటి వల్ల షో మధ్యలో ఆపివేయాల్సి వచ్చింది. ఇది ఒక ఎత్తు అయితే, మరొక వైపు ఇదే కడపలో అప్సరా థియేటర్లో మస్తాన్ వలి అనేటువంటి ఒక ఎన్టీఆర్ అభిమాని సినిమా చూస్తూ కేకలు పెడుతూ ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. కొద్దిసేపటికే అతను ఒక్కసారిగా కుప్పకూలిపోవటంతో తన చుట్టూ ఉన్నటువంటి అతని స్నేహితులు దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి అతన్ని తరలించడం జరిగింది. అప్పటికే మార్గమధ్యంలోనే అతను మృతి చెందినట్లుగా ఆసుపత్రి వర్గాలు ధృవీకరించడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉత్సాహంగా ఎన్టీఆర్ సినిమా చూస్తూ కేరింతలు కొడుతున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించడం జరిగింది.